ఆ సినిమాకి అంటే డిజాస్టర్, ఫ్లాప్ ఇదే పక్కన పెట్టేసి సార్ రెస్పెక్ట్ రాలేదు సార్ ఆ సినిమాకి. సో అది బికాస్ ఆఫ్ సీన్స్ కావచ్చు, లేదంటే అందులో కొంచెం స్పెసిఫిక్గా ఏదైతే అంతవరకు కాదండి, అంత సీన్స్ వరకు ఆలోచించేవాడు అంటే కలెక్షన్లు వచ్చాయి కదా. బట్ వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి నెగిటివ్తో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయండి. మీకు అదే హిట్ అని చూడండి ఒక సినిమాని, మీకు తెలియదు, ఎవరు వచ్చి సూపర్ హిట్ 4 సార్లు చెప్పారు, ఎక్కడ ఎందుకు అవ్వలేదు, ఎందుకు నాకు నచ్చలేదు అనుకుంటారు కానీ ఆ సినిమా హిట్ని క్వశ్చన్ చేయరు. ఓకే, అదే బాగోలేదని చెప్పాడు 10 సార్లు, మీకు బాగున్నా సరే ఏమో బాగుందా అనే ఇది వస్తుంది. జనాలను మీడియా పుష్ అలాంటిదండి. ఇటు మీడియా పుష్ అనే కదా సార్, కాకపోతే ముందు రోజే మీమ్స్ వచ్చినాయండి. అంటే అర్థం ఏంటి, సినిమా రిలీజ్ అవ్వలేదు, మీమ్స్ అన్నీ రెడీ చేసుకున్నారు, ఆయన రెమ్యునరేషన్ కాడి నుంచి ఎవ్రీథింగ్ అవన్నీ చేయాల్సిన పని ఏంటి, ఎవరికన్నా తెలుసా? ఏమీ తెలియదు కదా. సో అక్కడి నుంచి నెగిటివిటీ క్రియేట్ చేద్దామని స్టార్ట్ చేశారు. అండ్ దే వర్ సక్సెస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మన కంటెంట్ అదిరిపోయింది అనుకోండి, ఇవన్నీ ఏం చేయలేవు. నథింగ్. కంటెంట్ ఇదైపోయేసరికి అన్ని ఫ్యాక్టర్స్ తోడవుతాయి కదా.